అప్ప అమ్మ ఈరోజు మన తోటలోని పంట మీ అమ్మ చేసిన వంట తిని చూసి ఎలా ఉందో చెప్పాలా జలబాందప్ప సూపర్ ఇప్పుడు నిజంగానే బాగుంది నేను అడుగుతానని బాగుంది ఇది కరెక్ట్ ఇందాక మీరు గమనించలేదు నేను అడిగినప్పుడు అందరూ స్లోగా చెప్పి నిజంగా బాగుందా నేను అడుగుతాను బాగుందంటే జోరుగా అప్పటికి ఇంకా మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసినారు కాబట్టి రుచి బాగుందేమా బాగుందా జోరుగా చేసిన వంట అమ్మ ఓహో తినండి తినండి సంతోషం చాలా చాలా సంతోషం ఏమంటే మనం పంట చేసుకొని ఈ విధంగా వంట చేసుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం కదా చాలా రోజులు చాలా సంవత్సరాల తర్వాత మనకి ఈ రకంగా కుదిరింది మనమే పంటలు చేసుకొని మనం దాన్ని కోసి వంట చేసుకోవడం అనేది మన అదృష్టం చేయండి. ఇక్కడ ప్లేట్లో భోజనం వడ్డిస్తున్నానండి. అక్కడ ప్లేట్లో భోజనం వడ్డిస్తానైతే నేనే. నా చేతి గాజులు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా అక్కడ భోజనాలు వడ్డించుకుంటూ మీతో కాసేపు మాట్లాడదామని మీ ముందుకు ఈ విధంగా వచ్చానబ్బా. టాపిక్ ఏమంటే ఎవరన్నా కనపడకపోతే వాళ్ళు కనపడలేదు అని అడుగుతూ ఉంటారు. కాకపోతే కొన్ని వీడియోల్లో మీకు చెప్పింటాను, ఆ వీడియో మీరు చూసిండుకు పోయిండొచ్చు. మళ్ళీ అదే చెప్పాలంటే కూడా కుదరదు కదండి, దానికని చెప్పలేకపోతాను. ఇంకా శారదమ్మ గారి గురించి కూడా అడిగారు. శారదమ్మ గారి గురించి కూడా ఆల్రెడీ చెప్పాను, తనకు హెల్త్ బాగాలేదన్నట్లుగా. 6 నెలల నుండి తనకు హెల్త్ బాగాలేదండి. దగ్గర 3-4 హాస్పిటల్ తిప్పాం, ప్రైవేట్ హాస్పిటల్లో 2 లక్షలకి చిల్లర ఖర్చు పెట్టాను. కాకపోతే ఆమెకు నయం కాలేదు. ఒక భయంకరమైన వ్యాధి ఆమెకి, అంటే పెద్ద పెద్ద బొబ్బలు రావడము, బొబ్బలు పగిలిపోవడము, అందులో ఇంకా నీరు కారడము ఇలాంటివి. ఇప్పుడైతే ఫైనల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాను. ఆమెను చూసుకునేదానికి ఒక కేర్ టేకరు జయాన్ని సపోర్ట్గా పెట్టాను అనమాట. కొన్ని జబ్బులు వీడియోలు తీసి పబ్లిక్లో పెట్టలేం కదండి, దానికని పెట్టలేకపోతున్నాను అంతే, ఇంకేం కాదు. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి బా.